హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు సామ్లాస్ కిచెన్. సో ఈరోజు మన రెసిపీ వచ్చేసి మటన్ పాయ సూప్. కాల్షియం చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మన హెల్త్కి కూడా చాలా మంచిది. అలానే చాలా ఈజీగా అలానే పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. సో ఎవరైనా ఈజీగా ఇలా టేస్టీ మటన్ పాయ సూప్ రెడీ చేసేయచ్చు. ఈ వీడియో మొత్తం ఫాలో అయిపోండి. సో దానికోసం నేను 8 లెగ్స్ని తీసుకున్నాను. పసుపు అలానే సాల్ట్ని వేసి శుభ్రంగా కడిగి తీసుకోవాలి అన్నీ కూడా. అలానే దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచీ, మిరియాలు, కొద్దిగా జాజికాయ, అలానే బిర్యానీ ఆకును తీసుకోవాలి. ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసుకొని ఆయిల్ కొద్దిగా హీట్ అవ్వగానే ఈ హోల్ గరం మసాలాని వేసేయాలి. మిరియాలని కొద్దిగా క్రష్ చేసి వేసుకోవాలి. సో అలానే ఇక్కడ ఒక 2 ఆనియన్స్ని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. అలానే 1 టీ స్పూన్ సాల్ట్ని కూడా వేసుకొని ఈ ఆనియన్స్ని బాగా మగ్గించుకోవాలి ఒక 5 మినిట్స్ పాటు. చూస్తున్నారు కదా, ఆనియన్స్ అన్నీ కూడా బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులోకి 2 టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. అలానే 1 టీ స్పూన్ పసుపును కూడా వేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. సో ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న అన్ని కాళ్ళను కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ మసాలా అంతా కూడా వీటికి పట్టేలా అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ పాటు మగ్గించుకోవాలి. ఇప్పుడు ఒక 2 టీ స్పూన్స్ కారం వేసుకోవాలి. సో కారం కూడా వేసి అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని వీటిని ఆయిల్లో ఒక 5 మినిట్స్ పాటు మగ్గించుకోవాలి. ఆఫ్టర్ 5 మినిట్స్ మనం వాటర్ని వేసుకోవాలి. మనకి ఈ పీసెస్ అన్నీ మునిగేలా వాటర్ని వేసుకుంటే సరిపోతుంది. ఒక 3 గ్లాసెస్ వరకు వాటర్ పడతాయి. చూస్తున్నారు కదా, ఇలా వాటర్ని కూడా వేసేసి మనం ఒక 8 విజిల్స్ పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఆఫ్టర్ 8 విజిల్స్ మీకు చూపిస్తున్నాను. చాలా బాగా కుక్ అయిపోయింది. అలానే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో కూడా వచ్చేసింది. చూస్తున్నారు కదా. సో ఇప్పుడు ఒక 1 టీ స్పూన్ కొబ్బరి పొడి, అలానే ఒక 1.5 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలాని వేసుకోవాలి. సో ఈ మసాలాలన్నీ కూడా వేసుకొని ఒకసారి అంత బాగా మిక్స్ చేసి ఒక 2 మినిట్స్ పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. సో చివరిగా కొద్దిగా పుదీనా అలానే కొత్తిమీరను వేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేస్తే అయిపోయినట్టే అండి. అన్ని ఇంగ్రీడియంట్స్ వేసాము, అలానే పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. మనకి కన్సిస్టెన్సీ కూడా పర్ఫెక్ట్గా వచ్చేసింది. సో చూస్తున్నారు కదా. సో ఇలా ఈసారి చాలా ఈజీ ప్రాసెస్లో అలానే చాలా టేస్టీగా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలానే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.